మీకు లైటింగ్ మీద ఉన్న కన్ఫ్యూజన్స్ అన్నీ ఈ ఒక్క వీడియోతో క్లియర్ అవుతాయి. అసలు కీ లైట్ ఏంటి, ఫిల్ లైట్ ఏంటి, రిమ్ లైట్ ఏంటి, బ్యాక్ లైట్ ఏంటి, 3 పాయింట్ లైటింగ్ అంటే ఏంటి, 2 పాయింట్ లైటింగ్ అంటే ఏంటి, ఇవన్నీ మీకు క్లియర్ చేస్తా. అసలు ఫస్ట్ కీ లైట్, ఫిల్ లైట్ గురించి మాట్లాడుకుందాం. కీ లైట్ అంటే ఏంటి అంటే, ఏ లైట్ అయితే స్ట్రాంగెస్ట్ లైట్ అండ్ ఏ లైట్ అయితే మనకి మూడ్ని క్రియేట్ చేస్తుందో అది కీ లైట్. కీ లైట్ షాడోస్ని క్రియేట్ చేస్తుంది. ఈ షాడోస్ని డిఫ్యూజ్ చేయడానికి వాడే లైటే ఫిల్ లైట్. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి. ఇక్కడ 2 లైట్స్ ఉన్నాయి, ఒకటి కీ లైట్, ఒకటి ఫిల్ లైట్. ఇప్పుడు రెండింటిని ఒకటి తర్వాత ఒకటి ఆఫ్ చేస్తా. చూడండి మీరే. ఫస్ట్ ఇది ఆఫ్ చేయి. ఇది ఆఫ్ చేసినప్పుడు ఏమైంది, రెండు 45 డిగ్రీస్లో ఉన్నా సరే ఇది ఆఫ్ చేసినప్పుడు ఏమైందంటే నాకున్న టోటల్ మూడ్ పోయింది. ఫస్ట్ది మూడ్ పోయింది, సెకండ్ది ఫుటేజ్లో క్లారిటీ ఉండదు, షాడోస్ ఎక్కువ అయిపోయినాయి. ఇప్పుడు అదే ఈ లైట్ని ఆఫ్ చేస్తా చూడండి. ఆ లైట్ని ఆఫ్ చేసి ఈ లైట్ ఆన్ చేసి ఉంది. ఇప్పుడు చూడండి డిఫరెన్స్ ఏంటి అంటే, లాస్ట్ టైం వచ్చిన ఫుటేజ్ చాలా డార్క్గా ఉంది. అంటే ఏంటి, లైటింగ్ ప్రాపర్గా లేదు. దీనికి ఈ లైట్ నాకు మూడ్ని క్రియేట్ చేసింది అండ్ స్ట్రాంగెస్ట్ లైట్. అండ్ ఆల్సో దీని ద్వారా నాకు షాడోస్ క్రియేట్ అవుతూ ఉంటుంది. ఈ లైట్ లేకపోయినా సరే నాకు పెద్ద లాస్ ఏం లేదు, ఈ ఒక్క లైట్తో మేనేజ్ చేయగలను. అదే ఈ లైట్ లేకుండా అయితే దీన్ని మేనేజ్ చేయలేను. అంటే అర్థం ఏంటంటే ఇది నా కీ లైట్. సో మెయిన్ 70 to 80% ఆఫ్ ద లైట్ ఫిల్ చేసేది కీ లైట్. మిగతాది షాడోస్ని డిఫ్యూజ్ చేయడానికి కానీ లేదనుకుంటే ఆ షాడోస్ని ఫిల్ చేయడానికి కానీ వాడేది ఏంటి, ఫిల్ లైట్. ఇప్పుడు చూడండి ఇది కూడా ఆన్ చేయి. ఇదిగో ఇది ఫిల్ లైట్. ఇప్పుడు రెండు ఆన్ చేస్తే ప్రాపర్గా వచ్చింది. ఇప్పుడు కీ లైట్ అండ్ ఫిల్ లైట్ గురించి మీకు అర్థమయ్యే ఉంటుంది. కీ లైట్ ఉంది కదా, ఈ కీ లైట్ ఎక్కడ పెట్టాలి, ఈ ఫిల్ లైట్ ఎక్కడ పెట్టాలి అనే డౌట్ మీకు ఎప్పుడైనా వచ్చిందా? అసలు ఇవి ఎలా పెట్టాలి అంటే అడ్జస్ట్ చేసుకోండి. అరౌండ్ 45 డిగ్రీస్, ఇది కూడా అరౌండ్ 45 డిగ్రీస్. ఫస్ట్ది ఒకటి షాడోస్ క్రియేట్ చేస్తుంది, లైటింగ్ మొత్తం ఫుల్ చేస్తుంది కీ లైట్. దాని నుంచి వచ్చే షాడోస్ని డిఫ్యూజ్ చేయడానికి ఫిల్ లైట్ వాడతారు కదా. ఇప్పుడు షాడోస్ ఎట్లా డిఫ్యూజ్ చేయాలి, మేము జనరల్గా ఎట్లా పెడతామంటే, ఈ లైట్ ఉంది కదా, లైట్ ఎప్పుడు కూడా ప్యారల్గా పెట్టుకోం, లైట్ కొంచెం పైకి పెడతాం. దానికి అర్థం ఏంటంటే వచ్చే లైటింగ్ ప్రాపర్గా వస్తుంది. అదే హారిజాంటల్గా పెట్టుకున్నాం అనుకోండి, ఏమవుతుంది అంటే లైటింగ్ ముఖం మీద కొడుతుంది, లైట్ రిఫ్లెక్ట్ అవుతుంది. ఎప్పుడు కూడా ఫేస్ మీద లైట్ రిఫ్లెక్ట్ అవ్వకూడదు. ఒక బ్రో నన్ను అడిగారు, అసలు లైటింగ్ని ఎట్లా కరెక్ట్గా మెజర్ చేయాలి అసలు బేసిక్గా. అంటే మన దగ్గర ఎక్విప్మెంట్ టూల్స్ ఏమి ఉండవు కదా. అసలు మన కంటికి తెలిసిన మెజర్మెంట్ ఏంటి అంటే, దానికి నా దగ్గర ఉన్న ఒకే ఒక ఆన్సర్, లైట్ తక్కువ కాకూడదు, అంటే షాడోస్ ఎక్కువ క్రియేట్ చేయకూడదు. రెండో పాయింట్, లైట్ స్కిన్ మీద పడినప్పుడు లైట్ రిఫ్లెక్ట్ అవ్వకూడదు. ఈ 2 పాయింట్స్ని ఫాలో అయితే మోస్ట్లీ లైటింగ్ కరెక్ట్గా ఉన్నట్లే 70%. ఫిల్ లైట్ ఎట్లా పెట్టాలి, ఫిల్ లైట్ మనం షాడోస్ని చూస్తూ ఉంటాం అనమాట. జరుపుకుంటా కొంచెం అటు ఇటు జరుపుకుంటా చూస్తే ఎక్కడైతే తక్కువ షాడోస్ వస్తాయో అక్కడ మనం ఫిల్ లైట్ని పెట్టాలి. అండ్ ఇప్పుడు మీకు 3 పాయింట్ లైటింగ్ గురించి చెప్తా. 3 పాయింట్ లైటింగ్ అంటే ఏంటంటే, 3 లైట్స్ వాడేది ఎక్కడైనా సరే 3 పాయింట్ లైటింగ్ అంటారు. మనకి కన్వెన్షనల్గా 3 పాయింట్ లైటింగ్ అంటే ఒక కీ లైట్, ఒక ఫిల్ లైట్ అండ్ ఒక బ్యాక్ లైట్. బ్యాక్ సైడ్ ఒక లైట్ ఉంటే బ్యాక్ లైట్. ఈ 3 లైట్స్ని కలిపి 3 పాయింట్ లైటింగ్ అంటారు అనమాట. అంతే సింపుల్. 2 పాయింట్ లైటింగ్ అంటే ఏంటి, ఒక కీ లైట్, ఒక ఫిల్ లైట్ని కలిపి 2 పాయింట్ లైటింగ్ అంటారు. మనం నార్మల్గా హెయిర్ లైట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. కీ, ఫిల్ అండ్ హెయిర్ లైట్, ఇది కూడా 3 పాయింట్ లైటింగ్ అవుతుంది. ఇప్పుడు హెయిర్ లైట్ అంటే ఏంటి అంటే, మీకు ఒక వీడియో పెడతా, ఈ వీడియోలో చూడండి. ఈ వీడియోలో ఏంటి అంటే హెయిర్ మీద బ్లూ కలర్ లైట్ వాడాం. ఈ బ్లూ కలర్ లైట్నే హెయిర్ లైట్ అంటారు అనమాట. ఇప్పుడు మనం 2 పాయింట్ లైటింగ్కి 3 పాయింట్ లైటింగ్ డిఫరెన్స్ ఏంటో కనుక్కుందాం. జనరల్గా మన దగ్గర 2 లైట్స్ ఉన్నాయి కదా, లైటింగ్ మొత్తం సరిపోతుంది కదా, మరి ఇప్పుడు 3 పాయింట్ లైటింగ్ ఎందుకు పెట్టాలి? ఈ డౌట్ ఎప్పుడైనా వచ్చిందా? అసలు 3 పాయింట్ లైటింగ్ ఎందుకు వాడతాము అంటే సపరేషన్ అంటే, ఇప్పుడు చూడండి, సింగిల్ లైట్ వాడారనుకోండి ఫేస్ మీద లైటింగ్ అంతా చాలా ఫ్లాట్గా ఉంటుంది. అదే 2 లైట్స్ వాడారనుకోండి లైట్ సపరేషన్ క్రియేట్ అవుతుంది అన్నమాట. అదే 3 పాయింట్ లైటింగ్ వాడితే సపరేషన్ ఇంకా బాగా క్రియేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్ సైడ్ నుంచి కానీ హెయిర్ లైట్లోంచి కానీ మీరు కనుక ఒక డిఫరెంట్ లైట్ వేసారనుకోండి, అది మనకి ఏమవుతుందంటే కెమెరాలో బ్యూటీని క్రియేట్ చేస్తుంది. అసలు మనం సపరేషన్ ఎందుకు క్రియేట్ చేస్తామంటే, జనరల్లీ మీరు ఎప్పుడైనా కలర్ గ్రేడింగ్ చేసేటప్పుడు చూడండి, మనిషి అండ్ బ్యాక్గ్రౌండ్ మొత్తం కలిసిపోతుంటుంది అనమాట. మీరు స్కిన్ టోన్స్ని ఎప్పుడు కూడా స్కిన్ టోన్స్లోనే ఉంచి బ్యాక్ సైడ్ మొత్తం గ్రేడ్ చేయాలి. అలాంటప్పుడు మీకు ఏం కావాలి, లైటింగ్ సపరేషన్ కావాలి. ఫేస్ మీద డిఫరెంట్ లైటింగ్ అండ్ బ్యాక్ సైడ్ నుంచి డిఫరెంట్ లైటింగ్. ఈ సపరేషన్ ఉందనుకోండి మీకేమవుద్ది, గ్రేడింగ్ చేయడం ఈజీ అవుద్ది. 3 పాయింట్ లైటింగ్ వాడడం ఏంటి, నా బాడీని బ్యాక్ సైడ్ నుంచి సపరేట్ చేశారు. సో ఇప్పుడు నాకు గ్రేడింగ్ ఈజీ అయిందన్నమాట. మేము మా కెరియర్ బిగినింగ్లో లైట్స్ కొనడానికి వెళ్ళాం.
అక్కడ లైట్స్ ఎలా కొనాలో మాకు అర్థం కాలేదు. మేమేమనుకున్నాం, ఎక్కువ రేటింగ్ ఏది వస్తే అది మంచి రేట్ అనుకొని చిన్న బ్రాండ్లో తీసుకున్నాం. బట్ యాక్చువల్లీ ఎప్పుడు అలా చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ గొడాక్సే ఉంది. గొడాక్స్ బ్రాండ్కి మిగతా ఏ బ్రాండ్స్ కానీ కంపేర్ చేయండి, చిన్న బ్రాండ్స్కి డిఫరెన్స్ ఏమవుతుంది అంటే గొడాక్స్లో వచ్చిన క్వాలిటీ మిగతా వాటిల్లో రాదు. గొడాక్స్లో ఇంటెన్సిటీ తక్కువ ఉంటుంది, బట్ ప్రియారిటీ ఎప్పుడు గొడాక్స్లోనే ఉండాలి. ఎందుకు అంటే లైట్ క్వాలిటీ చాలా మ్యాటర్స్. మేము చేసిన మిస్టేక్ మీరు చేయొద్దు.